మీడియా సమావేశంలో పాల్గొన్న మా అబ్జర్వర్ పరిశీలకులు, రాష్ట్ర పరిశీలకులు, సీనియర్ నాయకులు డాక్టర్ రామచంద్రరావు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ గారికి, రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ మసూద్ యాదవ్ గారికి, మహేందర్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుడు ఆదిరెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జేఏసీ నాయకులు పవన్ గారికి, రమేష్ గారికి, వెంకటరెడ్డి గారికి, పిచ్చప్ప గారికి, యూత్ నాయకులు అరుణ్ గారికి, జేఎస్ శ్రీనివాస్ గారికి, శ్రీను గారికి, మీడియా మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది, విడ్రాల పర్వం కూడా ముగిసింది. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ కొరంగల్ కేడీపీ కొరంగల్ డెవలప్మెంట్ ఫోరం తరఫున జేఏసీగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి పోటీ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు ఒక 6వ వార్డుకు సంబంధించిన ఒక వార్డు కౌన్సిలర్ కూడా మా పార్టీ తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జేఏసీ తరఫున మా మద్దతు, పూర్తి మద్దతు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా మున్సిపాలిటీలో ఉన్న 12 వాళ్ళల్లో కూడా జేఏసీ మద్దతు మాకు ఉంటుంది. కాబట్టి ఇద్దరం కలిసి, ఎందుకంటే దీని ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి ఏమో చేస్తారని చెప్పి కొడంగల్ ప్రజలు, కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలంతా గెలిపించి ముఖ్యమంత్రి చేశారు. కానీ ఆయన పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, వాటితో పాటు మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, వాటన్నిటిని కూడా వేరే ప్రాంతానికి తరలించిండ్రు. దానికి నిరసనగా జేఏసీ గత 6 నెలల నుంచి పోరాటం చేసింది. పెద్ద ఎత్తున బంద్ పాటించారు, నిరసనలు చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరవాలని చెప్పి ఈరోజు జేఏసీతోని మేము కూడా కొడంగల్ అంత కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి తరలించిన వాటినన్నిటిని కూడా ఇక్కడ తీసుకురావాలి. ఏవైతే తరలించినో వాటన్నిటిని మన కొడంగల్ ప్రాంతానికి తీసుకురావాలి. హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడ తీసుకురావాలని డిమాండ్తోని మేమందరం కూడా జేఏసీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి కలిసి పోటీ చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీలో 12కు 10 సీట్లు మనం బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నాం. చైర్మన్ సీటు కూడా, మున్సిపల్ చైర్మన్ కూడా గులాబీ జెండా కొడంగల్ ఎగిరేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ, ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి కూడా అమలు కానీ. గతంలో రైతులకు ఇచ్చిండు, పేదలకు ఇచ్చిండు, యువతకి ఇచ్చిండు, ఉద్యోగాలే కానీ చెప్పిండు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు ఇవ్వలే. ముఖ్యంగా రాజీవ్ వికాస్ యోజన వికాస్ కింద 16 లక్షల అప్లికేషన్లు తీసుకున్నాం. బీసీలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాం నిరుద్యోగులకు అని చెప్పి సంవత్సరంన్నర అవుతుంది. వాళ్ళని అప్లికేషన్ పెట్టించింది, ఒక్కొక్కరిని 5-6 వేలు ఖర్చు పెట్టించి అప్లికేషన్ పెట్టిస్తే ఇంతవరకు కూడా రాజీవ్ వికాస్ ఒక్క మంజూరు కాలేదు. ఈరోజు ఇండ్లు అని చెప్తున్నాడు. ఎక్కడ ఇచ్చిండు ఇండ్లు? ఎక్కడో గ్రామానికి 5 ఇండ్లు మేము ఇండ్లు ఇచ్చినాం అని చెప్తున్నాడు. నువ్వు చెప్పినావు కదా 5 లక్షల ఇండ్లు మొత్తానికి ఇవ్వండి. పేదవాళ్ళందరికీ ఇండ్లు డిమాండ్ చేస్తున్న పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. రాజీవ్ వికాస్ కింద అయితే హామీ ఇచ్చినో వాటి కూడా బీసీ యువకులకు అందరు కూడా మంజూరు చేయాలి నిధులు. ఈరోజు 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. రైతులకు నువ్వు ఇస్తాను రైతు బంధు 15,000 ఇవ్వాలి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇవ్వాలి. అదే కాకుండా నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే వీటిని ఇచ్చినాకనే కొడంగల్ మున్సిపల్లో ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి నేను కొడంగల్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాను. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి గుర్తించేటట్టన్నా మనం కొడంగల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని చెప్పి కొడంగల్ ఉన్న మున్సిపల్ ఉన్న అందరు వాళ్ళలో ఉన్న ప్రజలను, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులను, టీచర్ ఉపాధ్యాయులను, ప్రైవేట్ యజమాన్యాల కాలేజ్ సంస్థ యజమాన్యాలను అందరూ కూడా కోరుకుంటున్నా ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలన్నా, ఇక్కడ ఉన్న తగ్గిపోయిన ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ మళ్ళీ కొడంగల్కి రావాలన్నా, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కొడంగల్లో ఓడగొట్టాలి. అప్పుడే ముఖ్యమంత్రి బుద్ధి వస్తుంది. కాబట్టి
ఈ సందర్భంగా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నా, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి, కొడంగల్ నుంచి తరలించిన అన్ని సంస్థలన్నీ మళ్ళీ కొడంగల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.